బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో అప్పటికే హస్తం పార్టీలో బలంగా ఉన్న నేతలతో కొత్త చిక్కులు మొదలవుతున్నాయని తెలుస్తోంది. బాన్సువాడలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నట్లుగా మారింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాన్సువాడ కాంగ్రెస్ నేతలకు పొసగడం లేదు. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన పటాన్చేరు నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్తో పొసగడం లేదు. ఇటీవల జరిగిన ఘటనలు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. తన క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ఫోటో ఉంటే అభ్యంతరం ఏంటని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు మరింత భగ్గుమంటున్నారు. హైదరాబాద్లో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరినా ఆయనకు హస్తం పార్టీ పెద్దలతో సమన్వయం కుదరడం లేదు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూనే రేవంత్ వైఖరిపై సైలెంట్గా ఉండడం, గతంలో ఉన్న ప్రభుత్వ పనితీరును సమర్థించడం వంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అంతుచెక్కని విధంగా మారాయి. ఇక జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిగా పరిస్థితులు మారిపోయాయి. అటు గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత యాదవ్ మధ్య సమన్వయం కుదరడం లేదు. చేవెళ్లలో ఎమ్మెల్యే కాళ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమ్ భరత్లు నియోజకవర్గంలో తరచూ బల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితులతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది మళ్లీ కేసీఆర్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో గులాబీ పార్టీలోకి ఆ నేతలు వచ్చినా తిరిగి చేర్చుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడే కనిపించడం లేదు. ఈ సమయంలోనే మరికొద్ది రోజుల్లో పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన తనయుణ్ణి ఉప ఎన్నికల బరిలో దించుతారని ప్రచారం మొదలైంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోచారం రాజీనామా చేస్తే ఆ అంశం పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ చుట్టుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికలు తథ్యమంటూ ప్రచారం చేస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశలు పెట్టుకుంది. గతంలో పలు రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వచ్చిన తీర్పులను ఉదాహరణగా చూపెడుతోంది.